అసెంబ్లీ సాక్షిగా కామినేని శ్రీనివాస్ ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు? దమ్మిడికి ఉపయోగపడని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? చేతకాని పనులు, చేతనైన మాటలు, చేతలేవు మాటలు మాడతారు. అసెంబ్లీలో గౌరవ మర్యాదలు కాపాడవలసిన బాధ్యత ఎవరిదండి? గౌరవ స్పీకర్దే కదా. అంతే. అతనే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, ఉదాహరణకి బాలకృష్ణ ఉచ్చరించిన మాట రికార్డులోంచి తొలగిస్తున్నాం, ఈ పదాలు అసెంబ్లీలో చెల్లుబాటు కావు. ఒకసారి నీ అమ్మ అన్న పదాన్ని జగదీశ్వర్ రెడ్డి ఉచ్చరించిన దానికి కేసీఆర్ గారు ఒకటొకటిన అసెంబ్లీకి వెళ్ళి ఆ పదాన్ని విరమింపజేసి అసెంబ్లీకి సారీ చెప్పించి రికార్డులను తొలగించారా లేదా? ఆ బాధ్యత వీళ్ళకి ఎందుకు లేదు? పైపచ్చు అసత్యం అన్న మాటకే అసెంబ్లీలో యాక్సెప్టబుల్ లేదు, సత్యదూరం అని మాడాలని చెప్తారు. అలాంటిది ఆ విధంగా మాజీ ముఖ్యమంత్రిని సంబోధిస్తే ఆయన చిరుమందహాసంతో దాన్ని యాక్సెప్ట్ ఎలా చేశాడు? రెండోది కామినేని రెండోసారి సభ్యుడే కదా, తెలుగుదేశం దయాధర్మ భిక్షలతో స్క్రిప్ట్ ప్రోగ్రామా నాన్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామా బేసిక్ అవగాహన లేకుండా, సభా మర్యాదలకు విలువ లేకుండా గౌరవ స్పీకర్ని మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తున్నా, సభలో లేని వ్యక్తుల ప్రస్తావన వచ్చినప్పుడు సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న ప్రాథమిక అవగాహన ఎందుకు కొరబడింది? చదువు సందర్భం లేకుండా ఆ మాటలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఇవాళ రెండో రోజు అచ్చాని పచ్చబోసలాగా నా పదాలు నేను విరమించుకుంటున్నాను, ఆ పదాలు అసందర్భంగా నేను మాట్లాడాను, తొలగించండి అని మాట్లాడుతున్న ఏ నేపథ్యానికి తెరలేపాడు? ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకు దీన్ని అలౌ చేయాలా? పైపైతే అది రికార్డులో తొలగించాలంటే ఇంకా స్పీకర్ గారితో చర్చించిన తర్వాత ఆలోచిస్తాడట ఆయన. మరి ఎందుకు ఆయన స్పీకర్ ఉన్నప్పుడు సభలు పెట్టండి. మీకు డిస్కషన్స్ లేనప్పుడు, సభా మర్యాదలు ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు, మీరు ఏ బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సభకి మర్యాద లేదని ఇంకోసారి చెప్పండి. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నారు బాలకృష్ణ. నిజానికి ఇంత అవుట్రేజ్ వచ్చిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది, క్షమాపణ లేకపోతే ఇంకేదో. కానీ ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఆయన తరపున సోషల్ మీడియా మాత్రం విపరీతంగా రెచ్చిపోతుంది. నా వ్యాఖ్యలు ఇలా అపార్థాలకు దారితీసాయి కాబట్టి రికార్డులు తొలగించమని చెప్పారు కామినేని. బాలయ్యతో క్షమాపణ చెప్పించలేక, బాలకృష్ణని ఏం మాట్లాడలేక కామినేనితో వ్యూహాత్మకంగా ఆ స్టేట్మెంట్ ఇప్పించారా? వ్యూహం వాళ్ళక్కడ కామినేని చేసిందో బుర్ర తక్కువ పని, సభ్య సమాజం తలదించుకునే పని, అది అసెంబ్లీ తలదించుకునే పని. రెండు విషయాలు, గౌరవ మర్యాదలు మనకు కాదు, సభ మీద మర్యాద లేని ఒక కామినేని, మర్యాద అంటే తెలియని బాలకృష్ణ. నేనైతే ఖచ్చితంగా ఇలాగే చెప్తాను. రెండు విషయాలు నేను చెప్తాను. వాళ్ళు ఒక బూమరాంగ్ అవుతుందని యాంటిసిపేట్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడి ఒక ఆనందం పొందడానికి తెరలేపినప్పుడు స్పీకర్ ఎప్పుడైతే ఇంటర్వ్యూని అవ్వలేదో దే టేకెన్ యాజ్ గ్రాంటెడ్. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్టివ్ మోడ్లో ఉన్న బాలకృష్ణని యాంటిసిపేట్ చేయలేదు. సాధారణంగా బాలకృష్ణ గారికి ఒరిజినల్గానే చాలా ఈగో ఎక్కువ, ఆయన తప్ప మిగిలిన అందరూ తక్కువే ఆయన దృష్టిలో. ఆయన ముందు ఎవడైనా ఒకళ్ళని ఎక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేని మనస్తత్వం, ఇది ప్రజలు గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారి ముందు కామినేని ఏమన్నాడంటే ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాడు చిరంజీవి అన్న మాటకి, ఉడ్ర గట్టిగా మాడింది, ఆడవాడు మాట్లాడింది, ఈడవాడు చెప్పింది, ఈడు పిలిస్తే ఆడొచ్చింది ఇటన్న కోణంలో మాట్లాడించాడు ఆయన. సింగులర్లు యూస్ చేస్తూ, పేరు మాత్రం ఎత్తలేదు చిరంజీవి గారిది. రెండోది, ఎందుకంటే కామినేని పూలు అంటే బుర్ర కొరిగించుకున్న బ్యాచ్ కాబట్టి పేరెత్తి ఆనందం పొందాడు. దానికి ఖచ్చితంగా యాప్ట్ అయింది. చిరంజీవి గారి పేరుతోనే బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడినంత అర్థమైంది. ఒక జనసేన వాళ్ళకి, జనసేన పరంగా నమ్ముకున్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ, మా అందరికీ అయితే బాగానే అర్థమైంది. తర్వాత కందులు దురిగేసినాయి, ఎవడరా లిస్టు తయారు చేసింది, 9వ పేరు వేసాడు నా పేరు అన్న దగ్గర కూడా నీ పర్యవేక్షణలో జరిగిందని కూడా వేలెత్తి చూపించినట్టే లెక్క. గతంలో మా బ్రీడ్ వేరు, మీరేదో జాతీయాన్ని సంబోధించిన దానికి అచ్చంగా అసెంబ్లీ వేదికగా గౌరవ మర్యాదలు పాటించవలసిన దగ్గర నియమాలకి భగ్నం కలిగిస్తూ ఆ విధంగా మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. అందులో మాజీ ముఖ్యమంత్రిని ఆ పదోచ్చారణ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఫస్ట్ స్పీకర్ దాని రికార్డులను తొలగించి ఎక్స్ప్లెనేషన్ ఆయన్ని అడగాలి. స్పీకర్కి ఇష్టమే కాబట్టి సమ్మగా కూర్చున్నాడు ఆయన, ఇది నాట్ యాక్సెప్టబుల్. ఇంకోటి మూడోది, ఇది బూమరంగ్ అవుతుంది అనుకోలేదు, తర్వాత జరిగే పరిణామాలు జాగ్రత్తగా, ఇది అసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటారు. షిండే రెడీగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ కానీ మాత్రం ఖచ్చితంగా అర్థమైంది నాకు. ఎవరు? ఏకనాథ్ షిండేనా? అంటే ఎవరు? ఎవడైనా అవ్వచ్చు, అది కూటమిలోనా? కూటమి నుంచే అవ్వచ్చు, లేదంటే కూటమి బయట నుంచైనా అవ్వచ్చు. చాలా స్ట్రాటజికల్గా, ఎందుకంటే చిరంజీవి గారు అసలు పల్లెత్తి మాట్లాడకుండా నాన్ రియాక్టివ్ మోడ్. పొలిటికల్ సర్కిల్స్లో మాత్రమే కాకుండా మెగా అభిమానులను కూడా విస్మయానికి గురి చేసినటువంటి అంశం మీరు చెప్పినటువంటి అంశం కేఎస్ ప్రసాద్ గారు. చిరంజీవిని ఏదైనా అంటే ఏమాత్రం ఊరుకోకుండా రెచ్చిపోయేది పవన్ కళ్యాణ్. నాగేంద్రబాబు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతారు. దానికి గతంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు
గతంలాగా ఎందుకు ఆవేశపడలేదు, గతంలాగా ఎందుకు రెచ్చిపోలేదు, మౌనంలో ఎందుకున్నారు? వాట్ డస్ ఇట్ మీన్? కొంగుచాటు బెట్లు అంటారు, చెప్పారు, విన్నారు ఎప్పుడైనా? రెండోది, ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మోహన్ బాబు నోరు పారేసుకునే మోహన్ బాబు అంటారు. జాగ్రత్తగా గమనించండి. ఇది ఎందుకు చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు, మీకు ఇంటర్లేట్ అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి పెద్దలు నాగేశ్వరరావు గారు ఉన్న సభలో నాగేశ్వరరావు గారి మీద ఏదో చెలోక్తులు వేస్తే చిరంజీవి గారు రియాక్ట్ మోడ్ ఒకసారి చూసారు అప్పుడు మోహన్ బాబుని. అవును, అవును. తర్వాత నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా 75వ వసంతోత్సవ వేడుకతో పాటు ఇంకొక ఇది కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో రెండో ఇష్యూకి వెళ్ళిపోతారు, ముందు విషయం చెప్పారు. అవును. సో అప్పుడు మోహన్ బాబు గారి గురించి చిరంజీవి గారు ఫుడ్ డౌన్ చేసిన ఉదంతం, తదనంతర పరిణామాల్లో మీరు చెప్పిన వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి గారి గురించి ఏదో మాట్లాడితే చిరంజీవి గారి కన్నా మాట్లాడిన తర్వాత తమ్ముడు మోహన్ బాబు అని పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్, నాగబాబు ఓవర్ యాక్షన్ యాజ్ యూజువల్. అన్న ప్రాపకంతో చలమణి అవుతున్న నాగబాబు కింద నేను అండర్లైన్ చేసి కూడా చెప్తున్నాను. అన్న దయాధరం భిక్షలతో సర్వైవ్ అవుతున్న నాగబాబు తప్ప ఒరిజినల్ ఎంటిటీ లేని నాగబాబు. ఆ రోజు సినిమా పరంగా వాళ్ళిద్దరూ సర్వైవ్ అవ్వాలంటే అన్నయ్య చంద్రబాబు నాయుడు చిరంజీవి గారి దిక్కాలి. అంచేత ఆ ప్రాపకం కోసం మోహన్ బాబు గారిని మా అన్న కూడా అన్నాడు కాబట్టి పర్లేదు మాకేమవుదన్న ధైర్యంతో మాడిన ఉదంతం అది. ఇది ఒరిజినల్ నేపథ్యం. రెండోది, వాళ్ళ రాజకీయ అవసరాల్లో సింగిల్గా వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు, అది జనసేన నేపథ్యం. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, సింగిల్ డిజిట్ క్రాస్ అవ్వండి. 21 గెలిచారు కదా, ఇప్పుడు కూడా జనసేన ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో మీరు ఒకసారి తీసి చూడండి, 6.2. అంటే ఒరిజినల్గా సింగిల్ డిజిట్ దాటని పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే బతికి పట్టకట్లేని రాజకీయ ఉన్నత్యం. మా అన్న పార్టీ పెట్టినప్పుడు మీ ఇద్దరం ఏంటో ఆయన మమ్మల్ని పట్టించుకోలే, కానీ ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద ఆయన పంచనుంటే మాకు ఒక ఉప ముఖ్యమంత్రి, నాకు ఎమ్మెల్సీ. ఇది స్వార్థ ప్రయోజనం. ఇది జాగ్రత్తగా గమనించండి. దీనికి తోడు బాలకృష్ణ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు, అది అదృష్టానికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది. దాని సందర్భానుచితం అది ఇంకా 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 బూమరంగా అవ్వకుండా సంధి రాయబారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఏమని రిలీజ్ చేశారు బాలకృష్ణ లెటర్? మీడియా ముఖంగా వచ్చిందా, ఆఫ్ ద రికార్డా? ఆఫ్ ద రికార్డు. అది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆపారు ఆ లెటర్ని. ఓకే. అది ఆపకపోయి ఉంటే ఇంకా భయంకరంగా ఫెయిర్ అప్ అయ్యింది. దీని అంతటికీ కారణం ఏంటంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఓ జర్నలిస్ట్గా నేను ఎన్నో రోజులు బట్టి నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఐ రెస్పెక్ట్ ద జెంటిల్మెన్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఆయన గురించి తెలిసి కూడా నేను ఈరోజు ఆయన విభిన్నంగా ప్రవర్తన ఈ సంవత్సరంన్నర బట్టి నేను చూస్తుంటే ఆయన ఒరిజినల్ చంద్రబాబు గారు అయితే కాదు. ఇక్కడ ఒక బీజేపీ కమల హస్తాల్లో చిక్కున్న ఒక గతిలేని జనసేన పార్టీ ఏ లాబ్ధి కోసం తెలుగుదేశం బీజేపీతో జతకట్టిందో నాకైతే ఇప్పటికీ అర్థం కానీ ఒక విస్మయాన్ని గురి చేస్తుంది. వీళ్ళ కథనం బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్న దగ్గర వీళ్ళెవరికి ఇండివిజువల్ ఎబిలిటీస్ లేవు. అంచేత వెన్నుముకలేని రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ చిరంజీవి గారి విషయంలో ప్రతిస్పందించకుండా ఉండడానికి కూడా స్క్రిప్టెడ్ బై బీజేపీనే చెప్పాలి. ఇక్కడ స్క్రిప్ట్ కూడా సబూ సందర్భం లేకుండా కామినేని నాటోడు మాట్లాడినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవడన్నా మాట్లాడారు అనుకోండి ఒకటి, లేదంటే బాలకృష్ణ రియాక్టివ్ మోడ్లో ఆయన మాట్లాడంటే ఒకటి. ఇదే కాకుండా డిస్ప్రపోర్షనట్గా సబూ సందర్భం లేకుండా సముచితం కాని మాటలు ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడటం, దానికి చంద్రబాబు నాయుడు గారు బతిమాలుకోవడం, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు, చిరంజీవి ముగ్గురు గమ్మున ఉండడం, నడిపించేవాడేవాడు. అర్థమవుతుంది మీకు? అంటే దీని అర్థం ఏంటంటే, ఎట్నుంచి ఎటు డిస్ప్రపోర్షనేట్ బ్లో అయినా సరే షిండే రెడీగా ఉన్నాడని అర్థం. షిండే మా తమ్ముడే అనుకున్నప్పుడు చిరంజీవి గారు మౌనం. షిండే నేనే కాబట్టి నేనెందుకు రియాక్ట్ అవ్వాలి అన్న మౌనం. షిండే మా అన్నయ్య మా తమ్ముడే కాబట్టి అన్న దగ్గర నాగబాబు మౌనం. వెరీ స్ట్రైట్లీ, కూటమిలో చీలిక తప్పదా? ఏకనాథ్ షిండే పాత్ర నాగబాబు పోషిస్తారా? ఇప్పుడు కూటమి చీలితే ఏకనాథ్ షిండే రోల్ లేదు. కూటమి కూడా శివసేన ఎలా మడత పెట్టారు? శివసేన ఉంటుండే కానీ శివసేన మడత పెట్టారు. శివసేన షిండే కప్పచెప్పి ఇప్పుడు అది ఎవరిది శివసేన అర్థం కాని పరిస్థితి కదా ఇప్పుడు. అందులో అర్థం కాకపోవడం ఏం లేదు. ఇవాళ మీరు రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకున్నారో మీకు తెలుసు కదా. అప్పుడు లేని రణనీతి రాజనీతి ఇప్పుడు ఈ షిండే రూపంలో వస్తున్న కొత్త వాడు ఎవడో తెలుసుకోండి. ఎటు చూసినా నాకు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. అంటే ఉప ముఖ్యమంత్రి అయినా వస్తూ గమ్మున ఉండండి అంటే మడతెట్టే పోయేది రాబోయే ముఖ్యమంత్రి ఆయనే. వీళ్ళు వెయిటింగ్ అంతా అలా లొకేషన్ ముఖ్యమంత్రి చేయగానే
ఎవరి మట్టుగా రెడీగా ఉంటాడు. రాబోయే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కూటమి మాత్రమే ఉంటుంది, కూటమి ఉండి తీరుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇది మాట అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. కూటమిలో ఇండివిజువల్గా ఎవడు గెలలేడు. తెలుగుదేశం పుట్టుక దగ్గర నుంచి కూటమి లేకపోతే ఎప్పుడు గెలవలేదు. పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే ఇంపాసిబుల్ టు నెక్స్ట్ సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అవుతాడు. బీజేపీ ఒరిజినల్ ఏంట్రా బాబు అని మైక్ టెస్టింగ్ 1, 2, 3 చేసినా ఎన్ని చేసినా 0.83%. ఎక్కడి నుంచి ఎవడెవడో ఉద్ధరించి గెలిచేస్తారు. సో ఒరిజినాలిటీ లేని ఈ ముగ్గురు కలిపి ఒరిజినల్గా ప్రవర్తిస్తున్నట్టుగా నటిస్తున్నా సరే వాస్తవం ఏంటంటే ఒకడి మీద ఒకడికి భయం పెట్టి మీ ముగ్గురు కలిసి లేకపోతే కలదు సుఖం లేదు, కలిసి లేకపోతే మీకు దిక్కు లేదు. ఇదే కాన్సెప్ట్ బీజేపీ డ్రైవ్ చేస్తుంది. బంధుప్రీతి అసలు నాకేమాత్రం ఉండదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబుని తీసుకువచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. జనసేనలో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడా పదవి ఉంది. జనసేన స్ట్రెంగ్త్లో భాగంగా నాగబాబుకి ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా, లేకపోతే మీరు అన్నట్లుగా రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ వ్యూహం ఉంటుందా? ఉంటుంది. తనోడు పక్కన ఉంటే కథ వేరు కదా. రావణాసుడికి విభీషణుడు ఉన్నంతకాలం ఎలాగుంది, విభీషణుడు మరతెట్టిన తర్వాత ఎలా ఉంది? లెట్స్ కన్క్లూడ్. ఓవరాల్గా వైసీపీ పుంజుకుంటుందా, కూటమి ఆదరణ నిజంగా ప్రజల్లో తగ్గుతుందా? అంటే వీళ్ళు నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, చంద్రబాబు గారిని ఎవరైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే దాని అంత బుర్ర తక్కువతనం ఇంకోటి లేదు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మనం ఒకటి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళాలి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో. మీరు 2014, 19 23 స్థానాలకే పరిమితం అవ్వచ్చు తెలుగుదేశం. కానీ ఓటు బ్యాంకు మరీ దారుణంగా 30-33% పడిపోతున్న దగ్గర ద వే దే రిట్రీవ్డ్ ఇట్ బ్యాక్ టు దగ్గర 40%కి అది చేసిన గేమింగ్ ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఉదాహరణకి పసుపు కుంకుమ 30,000 ఇవ్వడం, నిరుద్యోగ భృతి లాస్ట్ 2 months అనౌన్స్ చేసి ఇవ్వడం, పెన్షన్ని 1,000 రూపాయల నుంచి 2,000 పెంచడం, దానివల్ల వాళ్ళకి స్థిరపరచుకున్న 6.5 ఓటు బ్యాంక్. ఇప్పుడు మనం ఇంత డ్రాస్టిక్గా పడిపోతున్న ఓటింగ్ అనుకుంటాం మనం యాంటీ ఇన్కంబెన్సీ అని. కానీ లాస్ట్ 1 year వాళ్ళ గేమ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒక ప్రజలకి ఒక బంపర్ ఆఫర్లు ఏవైనా చేతిలో పెట్టారనుకోండి, దానివల్ల వాళ్ళు స్థిరీకరించుకునే ఓటు బ్యాంకు. తర్వాత ఎలాగో పవన్ కళ్యాణ్ ఇళ్ళ చుట్టే దేవర్లు ఆడుతున్నప్పుడు వీళ్ళు పరిరక్షించుకునే నేపథ్యం. అడ్వాంటేజ్ ఎటుపక్క ఉంటుందో మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ వార్ చేయాలి. ఒకప్పుడు నేను 96 అనుకుంటాను, ఎలక్షన్ 94, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ అనుకుంటా దగ్గర 14% వేరియేషన్తో కాంగ్రెస్ ఓడిపోయింది కూటమికి. రామారావు గారు ముఖ్యమంత్రి రెండోసారి అనుకుంటా. సో ఆ టర్మ్లో నెక్స్ట్ కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఓకే, కానీ అక్కడ డిస్టర్బ్ చేసింది ఓన్లీ 7% ఓటు బ్యాంక్. ఆ ఎలక్షన్ ఒకటి ఎప్పుడు మర్చిపోకూడదు. కత్తికి 2 పక్కల పదునుంది. తెలుగుదేశాన్ని అండర్ ఎస్టిమేట్ చేసే ముందు వాళ్ళ దగ్గర రాజకీయ మంత్రదానం ఉంది. ఇది లాస్ట్ 3-6 months వాళ్ళు చేసే గేమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాంతో ఓటు బ్యాంక్ని స్థిరపరచుకోగలుగుతారు. ఓకే, తర్వాత గెలిపోవడం తర్వాత విషయం. ఓటు బ్యాంక్ స్థిరీకరించుకోవడం అన్నదంటే బేర్ మినిమం అక్యూములేట్ అయింది అనుకోండి. తర్వాత రాజకీయ చతురత చంద్రబాబు నాయుడు గారి కన్నంత నాకైతే జగన్మోహన్ రెడ్డిలో అంత కనబడలేదు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వేరు చేస్తే ఎలక్షనే చూశాను నేను. ఓకే, 24 ఎలక్షన్ వేరు చేయలేనప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూసాం. వేరు చేస్తే మీరు చెప్పింది నల్లేరు మీద నలక ఎవరికైనా. వేరు చేయకపోతే అన్న ఈక్వేషన్స్కి ఏం చేయాలన్నదే వైఎస్ఆర్సీపీకి పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. ఒకటి. రెండోది, యాంటీ ఇన్కంబెన్సీని ప్రిడిక్ట్ చేయగలిగే నేపథ్యం చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, దానికి నష్ట నివారణ ఇమీడియట్గా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తాడు. అది డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఒక్కోసారి డ్యామేజ్ కంట్రోల్ నుంచి ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లో విన్నింగ్ బాట్ క్రియేట్ అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ 2 థ్రెట్లు వైఎస్ఆర్సీపీ కనుక తీవ్రంగా పరిగణిస్తే ఓకే, వాళ్ళు విడుతారన్న భ్రమలు విడరు వాళ్ళు. అది ఫెవికాల్ బంధమే. ఎందుకంటే ఒకళ్ళు విడిపోతే ఒకరికి దిక్కు లేదు. ఓకే, అదొకటి స్థిరపరచుకుని, రెండోది ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఇంజనీరింగ్ చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి విరుగుడు మంత్రం వీళ్ళ దగ్గర కావాలి. అది లేకపోతే మాత్రం చాలా ఆలోచించాలి. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వైసీపీ నేతలు ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా రాబోయేది మేమే అంటున్నారు. మా 50% ఓట్ బ్యాంక్ మా దగ్గర బలంగానే ఉంది అంటున్నారు. కూటమి రెండింటి మీద ఫోకస్ చేసింది. భూస్థాపితం చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కూటమి నేతల్ని వరుస కేసులతో వైసీపీ నేతలని కూటమి వరుస కేసులతో వెంటాడుతోంది. వైసీపీ సామర్థ్యం, కాన్ఫిడెన్స్ ఉంటుందా, పెరుగుతుందా రాబోయేటువంటి రోజుల్లో? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ మొదటి రోజే ప్రదర్శించారు అనుకోండి,
సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి ఆయుధ ప్రదర్శన చేశాడు. ఓకే. మన దగ్గర ఆయుధం లేనప్పుడు ఎలా అన్న దగ్గర మీరు ఒకసారి ఆ కాలకేడి యుద్ధాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఓన్లీ వారియర్స్ ఎవరు? ఓ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళారు, ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ అంటారు. అలా బాహుబలి సినిమాలో వాళ్ళిద్దరు ఎవరు? ప్రభాసు, రానాయ ముందుకెళ్ళారు. వాళ్ళు చాలా సైన్యాన్ని కోల్పోయారు, ప్రజలను కూడా కోల్పోతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటి? ఆ కాలకేడి గడి బుర్ర బదలు కొట్టి ఆయన చంపేస్తేనే వీళ్ళు భయపడిపోతారు. ఆ కాలకేడిని గడికి చంపకపోతే వీళ్ళు మన గ్యారంటీగా చంపేస్తారు. దట్ ఈస్ నోటబుల్. అప్పటిదాకా వీళ్ళు డిఫెన్స్ ఆడాలి. ఇక్కడ ఫస్ట్ కుంభస్థలం కొట్టాలంటే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా ఫోకస్ చేయాలన్న రణతంత్రం వీళ్ళ దగ్గర రావాలి. ఓకే. మొదటిది ఏంటి? వాళ్ళిద్దరు విడిపోతే అంటే వాళ్ళు మన అందరికన్నా చాలా తెలివైన వాళ్ళు. ఇండివిజువల్గా మన వల్ల కాదు అని ఫస్ట్ నెరేషన్ అండర్లైన్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు పొత్తు, తర్వాత దాసోహం 15 ఏళ్ళకి నీకే అని పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అయితే వాళ్ళిద్దరు పెడతారన్న కాన్సెప్టే లేదు. అయితే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఇండివిజువల్గా నేనేం చేయాలన్నదే రణనీతి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాలి. అది యుద్ధతంత్రం ఇప్పుడు చెప్పలేము, అది ఎలక్షన్స్ ముందు ఎలా ఉంటుందో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్. అంతే. ఏది ఏమైనప్పటికీ ఒక బాంబు పేల్చారు కేఎస్ ప్రసాద్ గారు మీరు. రాబోయేటువంటి రోజుల్లో కూటమిలో షిండే వస్తారు అని. ఆ ఏక్నాథ్ షిండే ఎవరు వస్తారు అనేటువంటిది ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా. షిండే వస్తే ఎందుకు వచ్చాడు అని, షిండే రాకపోతే ఎందుకు రాలేదని చెప్పి. షిండే ఇప్పుడు రాడండి. షిండే ఎప్పుడు వస్తాడంటే లొకేషన్ కనుక ఫస్ట్ మూవ్ చేస్తే షిండే ఇన్వెటబుల్. అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్ ఇంక లెక్కన మీరు ప్రకారం లోకేష్ కనుక మూవ్ ఆన్ అయితే కనుక. అంటే ఇంత సైలెన్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ అన్నప్పుడు కూడా ఎంత సైలెన్స్ వహిస్తున్నారంటే షిండే తయారై ఉన్నాడు, యాక్షన్ ఫ్రంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. లెట్స్ ఇట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.